హరి ఎటు నన్ను రక్షించదవో, హరి ఎటు నన్ను రక్షించదవో. పతితుడా దీనుడా నిష్కించనుడన్, పతితుడా దీనుడా నిష్కించనుడన్. హరి ఎటు నన్ను రక్షించదవో. మాయా ప్రపంచమున జేరి మరచి నిన్ను తిరిగతి గతి కనరాక, మాయా ప్రపంచమున జేరి మరచి నిన్ను తిరిగితి గతి కనరాక. దీన జనావన దిక్కునాకే దిక, దీన జనావన దిక్కునాకే దిక. నీ పద శరణమే కాక, నీ పద శరణమే కాక. హరి ఎటు నన్ను రక్షించదవో, హరి ఎటు నన్ను రక్షించదవో. పతితుడా దీనుడా నిష్కించనుడను, పతితుడా దీనుడా నిష్కించనుడన్. హరి ఎటు నన్ను రక్షించదవో. ఎరుగను కర్మము ఎరుగను జ్ఞానము, ఎరుగను నీ పద సేవా. ఎరుగను కర్మము ఎరుగను జ్ఞానము, ఎరుగను నీ పద సేవా. కరుణామయుడవు నిన్నిక విడువను, కరుణామయుడవు నిన్నిక విడువను. చూపుము నాకేదో త్రోవా, చూపుము నాకేదో త్రోవా. హరి ఎటు నన్ను రక్షించదవో, హరి ఎటు నన్ను రక్షించదవో. పతితుడా దీనుడా నిష్కించనుడన్, పతితుడా దీనుడా నిష్కించనుడన్. హరి ఎటు నన్ను రక్షించదవో. వాంగ్మనోవేగము కామ సంవేగము, ఉదరాజిహ్వా వేగము. వాంగ్మనోవేగము కామ సంవేగము, ఉదరాజిహ్వా వేగము. అన్నియు చేరి నన్ముంచె భవాంబుది, అన్నియు చేరి నన్ముంచె భవాంబుది. చెదరను నా హృదయము, చెదరను నా హృదయము. హరి ఎటు నన్ను రక్షించదవో. పతితుడా దీనుడా నిష్కించనుడను, హరి ఎటు నన్ను రక్షించదవో. విషయ జయమునకు యత్నమునార్చితిని, అయ్యను తుదకు నిరాశ. విషయ జయమునకు
యత్నమనార్చిత్తినయ్యను తుదకు నిరాశ మాధవ నాకిక నీ నామమే గతి మాధవ నాకిక నీ నామమే గతి అని తెలిసితి సర్వేశా అని తెలిసితి సర్వేశా అరే అటు నన్ను రక్షించదవో పతితుడా దీనుడా నిష్కించనుడన్ హరి అటు నన్ను రక్షించదవో హరి అటు నన్ను రక్షించదవో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రియభక్తులందరికీ కూడా సాయంకాల వందనం. గౌడీయ వైష్ణవ తీర్థ దర్శనాన్ని మనం చేస్తూ ఉన్నాం. మనం నవద్వీపం గురించి చెప్పుకుంటూ 9 దీపములతో కూడింది నవద్వీపం. అంతర్దీపం, శ్రీమంత దీపం, గోధుమ దీపం, మధ్యద్వీపం, కొలద్వీపం, ఋతుద్వీపం, మోదుద్రుమ దీపం, జంబుద్వీపం, రుద్రదీపం అని 9 ద్వీపాలు. గంగకి తూర్పు వైపునేమో 4 ఉన్నాయి. అంతర్దీపం, శ్రీమంత దీపం, గోధుమ దీపం, మధ్య దీపాలు ఉన్నాయి. గంగకి పశ్చిమ వైపున 5 ఉన్నాయి. అవేమో కొలద్వీపం, ఋతుద్వీపం, మోదద్రుమ దీపం, దహను దీపం, రుద్రద్వీపం. ఈ అన్ని ద్వీపాల్లోనూ మహాప్రభు లీలాస్థలాలు ఉన్నాయి. ఈ 9 ద్వీపములు కాకుండా బ్రాహ్మణ పుష్కరిణి, సీమంతదేవి యొక్క పీఠస్థానం మనకు కనబడుతుంది. బల్లాల్ సేన్ రాజప్రసాదం, మనకి బగ్గన్ రాజప్రసాదం దొరుకుతుంది. బల్లాల్ దిగి అంటారు. అలానే మాజ్దా, ఇదేమో మధ్య ద్వీపంలో ఉంది. ప్రసన్న నరసింహదేవ మందిరం ఉంది ఇక్కడ. అంశవాహన శివుడు ఉన్నాడు.
దేపాడ దేపడ అనే ఒక స్థానం, అక్కడ నృసింహదేవుని మందిరం ఉంది. అలానే విద్యానగర్లో వాసుదేవ సార్వభౌముడు గంగాదాస పండితుని యొక్క నివాస స్థానం, మహాప్రభు విద్యావిలాస స్థానం. ఇలాగా మాలంచాపడ, ఈ మాలంచాపడ అన్న చోట విష్ణుప్రియాదేవి జన్మస్థానం, అది సనాతన మిషన్ యొక్క నివాస స్థానం ఉండేది. నవద్వీపంలో ప్రాచీన విగ్రహాలు ఉన్నాయి. బుడా శివుడని, యోగనాథుడని, పారడంగా శివుడని, సిద్ధేశ్వరీదేవి, యలాన శివుడు, మణిపూర్ రాజు మహల్కి ఉత్తరాన్ని ఉందిటది. బాలకనాథ శివుడు, చొరపడ చారుచాడాపడ అనే చోట ఉందిట. పొడమాతల, మనందరికీ తెలిసింది పొడమాతల పెద్ద మరి వృక్షం. పొడమాతల మనకు కనబడుతుంది, ఒక అమ్మవారి పీఠం. అలానే భవతారిణీదేవి పొడమాతలలో ఉంది. ఉలాదేవి, పాడారమ్మాదేవి, ఆగమేశ్వరి, మంగళచండి, సుమలాదేవి, బ్రాహ్మణీదేవి, దేవి పీఠం బ్రాహ్మణ పుష్కరం, సీమంతదేవి అని బ్రాహ్మణ పుష్కరం దగ్గర ఉంది. సిద్ధేశ్వరి సముద్రగడ్లో ఉంది. రామసీతాపడలో ఉంది. రాధావల్లభపడలో ఉన్నాడు ఆయన. అలానే శ్రీ బృందావన చంద్రుడు. ఇలాగా ఆయా చోట్ల శివుడు, అమ్మవారు దేవాలయాలు మనకు కనపడతాయి ఎక్కువగా. ఇది చెప్పేది కేవలం నవద్వీపంలో, అంటే 9 ద్వీపాల్లో అని కాదు, కేవలం నవద్వీప టౌన్లోనే ఇవన్నీ కనపడతాయి సుమారుగా. 1-2 తప్ప కానీ మిగతావన్నీ నవద్వీపంలోనే. ఇక్కడ యశోమాధవ్ అనే ఒక మూర్తి ఉందిటండి. చైతన్య చరితామృతంలో చెప్పబడిన కాష్టకాట జగన్నాథ్ దాస్ ఠాకూర్, ఆయన వంశంలో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటారు. ఈ కాష్టకాట గ్రామం అన్నది ఢాకా జిల్లా, బంగ్లాదేశ్లో ఢాకా రాజధాని, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా జిల్లాలో ఒక త్రివిక్రమపూర్ అనే పరగణలో కాష్టకాట అనే గ్రామం ఉంది. ఇప్పుడు ఇది కాటాదియా అని పిలుస్తూ ఉన్నారు. కాష్టకాటని కాటాదియా. ఈ జగన్నాథ ఆచార్య మహారాజ్ అన్న ఆయన కాష్టకాట అనే గ్రామంలో అవతరించారు. గౌరగుణోద్దిష్ దీపికలో ఈయన సుచిత్రాసఖి యూతంలో ద్వితీయ సఖి అయిన తిలకిని యొక్క అవతారంగా చెప్తారట. ఈయన గౌరాంగ మహాప్రభు యొక్క నిత్యసిద్ధ పార్షదుడిగా చెబుతూ ఉంటారు. ఈ
యొక్క వల్లభసేన్ అన్న ఆయన, ఇందాక మనం విన్నాం వల్లభసేన్, ఆ త్రివిక్రమ్పూర్ని రాజధానిగా చేసుకొని రాజధానిగా స్థాపించుకున్నారు. బంగ్లాదేశ్లో రాజధాని, ఇప్పుడు బంగ్లాదేశ్ ఢాకాలో అంతర్గతమైన త్రివిక్రమ్పూర్. ఆయన పుత్రుడైన లక్ష్మణ్ సేన్ కూడాను రాజసింహాన్ని అధిరోహించారు. ఆ లక్ష్మణ్ సేన్ యొక్క ప్రధానమంత్రి పేరు హలాయుధుడు. ఈ హలాయుధుడు ఈ రాజధానిలోనే కాష్టఘాట అనే గ్రామాన్ని తన నివాసంగా చేసుకొని అక్కడే ఉన్నారు చాలా కాలం. ఈ హలాయుధుని యొక్క పుత్రుడు చంద్రశేఖర వాచస్పతి, ఆయన పుత్రుడు రత్నాకర మిశ్రుడు. ఈ రత్నాకర మిశ్రునికి 2 పిల్లలు, సర్వానందుడు, ప్రకాశానందుడు. సర్వానందుని యొక్క పుత్రుడే మనం చెప్పుకునే ఠాకూర్ జగన్నాథ ఆచార్య. సరే, ఈ జగన్నాథాచార్య చిన్న వయసులోనే తల్లి పోగొట్టుకున్నాడు. పెద్దనాన్న దగ్గర పెరిగాడు ఈ యొక్క జగన్నాథుడు. వాళ్ళ ఆనగత్యంలో ఉంటూ ఉన్నాడు. మంచి సదాచార వైష్ణవ సంపన్నమైన గృహం వాళ్ళది. అధ్యయనం చేయకుండానే స్వతస్ఫూర్తిమైన శాస్త్రయుక్తి సంబంధమైన భక్తి సిద్ధాంతాదుల ద్వారా తత్వోపదేశం చేయడము, భగవత్కథని చెప్పడము. పండితులైన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవారట. అతను చదువుకున్న తక్కువే కానీ శాస్త్ర పాండిత్యాన్ని, భక్తి తాత్పర్యాన్ని బాగా అలా ఎలా చెప్పగలుగుతున్నాడు అని ఆశ్చర్యపడేంతగా గొప్పగా చెప్పేవాట. ఆ త్రివిక్రమ్పూర్ ఆయన జగన్నాథుని అందరూ కూడాను ప్రశంసిస్తూ గౌరవిస్తూ అన్నీ పొందుతూ ఉన్నప్పటికీ కూడాను ఆయన హృదయంలో మహాప్రభు విరహాగ్ని ఎల్లప్పుడూ కూడా ప్రజ్వలితూ అయ్యేదిట. ఆయన దైహిక్రియలను కూడాను మర్చిపోయి హా గౌరంగా, హా కృష్ణ అంటూ రోదన చేసేవాట. ఒకనాడు మహాప్రభు స్వప్నంలో, జగన్నాథ్, నువ్వు నా తలకిని సఖి యొక్క అవతారం, నేను విజయేంద్రనందన కృష్ణుడిని, ఇప్పుడు నేను అవతీపంలో అవతరించాను, సన్యాసులేనని నేను అంగీకరించి శాంతిపనుల అద్వైత మందిరానికి వెళ్తున్నాను, నువ్వు వెంటనే వచ్చి నన్ను కలవలసింది అని ప్రత్యాదేశాన్ని పొందారట. వెంటనే ఠాకూర్ జగన్నాథ్ మహాప్రభు నామాన్ని చెబుతూ వడివడిగా అరుస్తూ, పిలుస్తూ, కీర్తిస్తూ శాంతిపురానికి బయలుదేరాడు. అయితే అది ఒక పక్కన పెడితే, ఈ ప్రకాశానందుడు అని ఇందాక పేరు విన్నాం. ఏం పేరు? ప్రకాశానందుడు ఏమవుతాడు? జగన్నాథ్ ఠాకూర్ యొక్క
పితృవీడు అంటే బాబాయ్ అవుతాడు. ఆయన గారి తమ్ముడు చిన్నాన్న అవుతాడు. వాళ్ళు ఆయన చిన్నాన్న, ఆయన ప్రకాశానందుడు. ఆయన ఈ ప్రకాశానందుడు అద్వైత ప్రభు దగ్గర, అద్వైతాచార్యుల వారి దగ్గర కృష్ణుని యొక్క ఏకాక్షర మంత్ర కామబీజాన్ని ఎందు దీక్షితుడవుతాడు. ఏకాక్షర మంత్ర కామబీజం. అయితే ప్రకాశానందుడు కామబీజంలో క్లీం అనే దాంట్లో లకారానికి బదులు రకారాన్ని వినబడి ఆయనకి రకారంగా వినపడింది. ఇంకా రకారం ఉపాసన చేస్తూ ఇంకా శ్రీం శ్రీం అంటూ ఉపాసన చేశాడు. క్లీం క్లీం అనేది వదిలేసి క్రీం క్రీం అంటూ. శ్యామసుందరుడు క్లీం యొక్క బీజ స్వరూపం శ్యామసుందరుడు, అదృష్ట దేవత. ఆయన అలా చేయడం వలన ఆయనకి నాకేమిటి అమ్మవారు కనబడుతూ ఉన్నారు అంటూ వెళ్ళి అద్వైతాచార్యుల వారిని వెళ్ళి అడిగాడు. నువ్వు అప్పుడు ఆయన అన్నారంటే, అన్నీ అంతా విషయాన్ని విన్నవారే అద్వైతాచార్యుల వారు. నువ్వు ఇంకరం కూడాను శక్తి మంత్రంలో సిద్ధుడు కాలేదు అంటారు. శక్తి మంత్రంలో నువ్వు సిద్ధుడు కాలేదు అంటారు. ఆయన ఏమంటారంటే, సరే నువ్వు ఇంటికి వెళ్ళి ఈ మంత్రం మీద మహామాయాదేవిని ఆరాధన చెయ్యి, దాని ద్వారా నీ అభీష్టం నెరవేరుతుందంటారు అద్వైతాచార్యుల వారు. సరే కొన్ని రోజులు అయిన తర్వాత అద్వైత రాజాచారం ఠాకూర్ జగన్నాథుడు తిరిగి వస్తాడు. ఈయన ఈ జగన్నాథ్ ఠాకూరు వెళ్తారు, అన్నగారు అబ్బాయి, ఈ బాబాయ్ కూడా ఇద్దరు కలిసి తమ గ్రామాన్ని చేరుకుంటారు, కాష్టకాట చేరుకుంటారు. వచ్చేసేపటికల్లా ఎప్పటి నుంచో వస్తున్న వంశపారంపర్యంగా వస్తున్న సాలగ్రామం అదృశ్యమైపోతుంది. వాసుదేవ సాలగ్రామం అంటే అది అదృశ్యమైపోతుంది. అది ఎక్కడ పోయింది ఏమిటి అనే విషయంలో ఎంతో వెతికారట, ఎంతో చేశారట. ఆయన వాళ్ళకి దొరకలేదు. అక్కడ ఘాసీ పుక్కూరు అనేది ఒకటి ఉంది. పుక్కూరు అంటే పుష్కరిణి, అంటే సరోవరం, ఒక కొలను. ఈ జగన్నాథ్ ఠాకూరు ఆదేశం పొందాడు ఏమిటి అంటే, ఘాసీ పుక్కూరులో నేను ఉన్నాను, తీసి నా సేవ చేయమని ఆదేశిస్తాడు. వెంటనే ఆయన ఘాసీ పుక్కూరులో ములిగాడు. ములిగి, నువ్వు ఘాసీపూర్లో నేనున్నాను, నువ్వు ఘాసీపూర్లో నువ్వు ములిగితే నీ చేతికి ఎదొస్తే దాన్ని నువ్వు సేవ చేయమంటాడు. అంతే. యశోమాధవ్ అనే విగ్రహాన్ని పొందుతాడు ఆ ఠాకూర్ జగన్నాథ్. ఆ యొక్క కొలం నుంచి యశోమాధవ్ అనే విగ్రహాన్ని పొందుతాడండి. ఈ విగ్రహం చాలా అందంగా ఉంటుంది. ఆ విగ్రహం రెండు వైపులా లక్ష్మీదేవి, సరస్వతీదేవి కూడా ఉంటారట. మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు, ఆయనకి యశోమూర్తి. యశోమాధవ్ అని పేరు ఆ మూర్తికి.
సరే, ఆ విధంగా ఎప్పటి నుంచో ఆ విధంగా ఆ మూర్తిని సేవ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ మూర్తి సేవితం అవుతూ ఉన్నది. అదండి, అదొక మూర్తి విశేషం మనం విన్నాం. అయితే నవద్వీపంలో సిద్ధ మహాత్ముల యొక్క సమాధులు, ఆశ్రమాలు ఏమిటి అని కొన్ని చెప్పడం జరిగింది. తోతారాం దాస్ బాబాజీ ఆశ్రమం అంటండి, నవద్వీపంలో బుడా ఆకడాయిలో ఉంది. సిద్ధ తోతారాం దాస్ జీ మహారాజ్, ఆయన సేవించిన విగ్రహం శ్యామసుందర్జీ కూడాను అక్కడ కనపడతారు ఆ ఆశ్రమంలో. అలానే వంశీదాస్ బాబాజీ మహారాజ్ ఆశ్రమం బడాల్ ఘాట్ అనే చోట ఉత్తర వైపున వంశీదాస్ బాబాజీ మహారాజుల వారి యొక్క ఆశ్రమం. ఆయన భజన కుటీరు ఉండేది, అది తర్వాత ఆశ్రమం అయింది. మోని నింబల్ సాధు సమాధి ఉందిటండి, ఇది వంచారి బాగాన్లో ఉందిట. మౌని నింబల్ సాధు. అలానే గౌరకిషోర్ సిద్ధ గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజుల వారి యొక్క సమాధి రాణీర్ చడాయ్, ఇది నవద్వీపంలోనే గంగానది ఒడ్డున. సిద్ధ చైతన్యదాస్ బాబా సమాధి భజన కుటీరం మహాప్రభు మందిరానికి ఆనుకొని. సిద్ధ జగన్నాథ్ దాస్ బాబా, మన జగన్నాథ్ దాస్ బాబాజీ మన పరంపరలో వారు, ఆయన సమాధి భజన కుటీరం మనం చూడవచ్చు. ఇక్కడ ఒక చెట్టు ఉన్నది, ప్రస్తుతం ఆ చెట్టు అంతర్దహనం అయింది. ఆ చెట్టు యొక్క బెరడుకి కూడాను హరే కృష్ణ మహామంత్రం ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని రాసి ఉంటుంది బెరడులోను. నేను ఆ చెట్టు చూశాను ఒకనాడు, చాలా కాలం క్రితం చూశాను అనుకోండి. చాలా చూసి ఆశ్చర్యపోయాను నేను. సిద్ధ రాధారమణ చరణ్ దాస్ బాబా, గౌరహరిదాస్ బాబా వీళ్ళ సమాధి అవి కూడా ఉన్నాయి. అలానే కాంతాధారి బాబా ఆశ్రమం, రాధాచరణ్ దాస్ బాబా సమాధి రాధా రమణ్ బాగ్లో మనకు కనబడుతుంది అంటున్నారు. అదండి. అవే కాకుండా మణిపూర్ రాజ్బాడీ అంటే రాజ్మహల్, మణిపూర్ రాజ్మహల్ కనబడుతుంది. మణిపూర్ వాసులందరూ కూడా నరోత్తమ్ ఠాకూర్ వారి యొక్క పరివారం. ఆయన కృప వలన గౌడీ వైష్ణవులు చాలామంది అక్కడ అవతరించారు. మణిపూర్లో చాలామంది గౌడీ వైష్ణవులు మంత్రదీక్షితులైన వాళ్ళు ఉన్నారు. 1799లో అప్పుడు రాజైన మణిపూర్ రాజా భాగ్యచంద్రసింహుడు అనే ఆయన తన వృద్ధ వయస్సులో నవద్వీపంలో నివసించాలి అని బయలుదేరటండి. ఆయనకు ఒక కన్య ఉన్నది. లాయ్ బొయ్వీర్ ఆవిడ పేరుట లాయ్ రోయ్ వీర్ అనే ఆ అమ్మాయి పేరుట. ఇద్దరూ కలిసి నవద్వీపానికి వచ్చారు ఇక్కడ నివసిద్దామని. వాళ్ళిద్దరూ కూడాను త్యాగహరి పడ అనే చోట తన నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మహాప్రభు మూర్తిని ప్రతిష్ఠించి సేవ చేసుకునేవారు. ఆ మహాప్రభుకి అను మహాప్రభు అని పేరు పెట్టుకున్నారు.
నవద్వీపంలో కృష్ణచంద్రుడు అనే ఒక మహారాజు ఉండేవాడు అప్పట్లో. అండి అప్పుడు మహారాజులు అంటే అర్థం భూస్వాములు ఎక్కువగా ఉండేవారు అప్పట్లో. ఆ భూస్వాములు అనమాట వాళ్ళందరూ కూడాను. అలా ఒక భూస్వామి ఇటు ఉండేవాడు. ఈ చెప్పండి మణిపూర్ భాగ్యచంద్రునికి కుమారుడైన చౌరజిత్ సింహుడు అనే ఆయనకి దోస్తి. ఆ కారణంగా 16 బీగాలంటే సుమారు 5-6 ఎకరాల జమీని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ జమీన్లో మణిపూరు తన రాజభవనం ఉంచుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఇప్పటికీ కూడాను వారి వంశధరులు సేవా పూజ చేస్తూ ఉన్నారట. పొడమా తల పొడామా మహేశ్వర్ అనే ఒక పండితుడు ఉండేబట్ట. ఆయన పుత్రుడు వాసుదేవ్. తర్వాత కాలంలో ఆయనే సార్వభౌముడిగా ప్రచుతుడయ్యాడు. ఆ సార్వభౌముడు చిన్ననాటి నుంచి ఏం విద్యాబుద్ధులు నేర్చుకోవాలా. పిల్లవాడి యొక్క చదువు సంధ్య లేని పిల్లవాడిని చూచి చింతాక్రాంతుడయ్యాడు తండ్రి. ఆయన యాత్రకు వెళుతూ, విదేశీ యాత్రకు వెళుతూ, అంటే వేరే విదేశీ యాత్ర అంటే వేరే దేశానికి వెళుతూ, వేరే చోటుకు వెళుతూ ఆయన తల్లికి అన్నారట, ఆ పిల్లవాడి తండ్రితో, ఇలాంటి పుత్రుని యొక్క నోట్లో గడ్డి పెట్టాలి, దాని అంటారు బూడిద పొయ్యాలి అన్నట్టు ఒక దుఃఖకరంతో ఒక మాట మాట్లాడాడు. ఆమె భర్త మాట పట్టుకొని పుత్రుని భోజనంలో ఒక పక్క బూడిదను పోసిందిట. ఆమె తెలుసుకున్నాడు, ఏంటమ్మా ఏంటి ఇది అని. నాన్నగారు ఇలా చేయమన్నారు, నేను చేశానని చెప్పిందిట. దాంతో అతడు దాన్ని భోంచేయక ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. అవి నిర్జనమైన చోటకు వెళ్ళిపోయి భావనామగ్న చిత్తుడై ఆయన గంగాజలంలో నేను ప్రాణాన్ని విసర్జన చేస్తాను అనే బాధతో కృత సంకల్పుడవుతాడు. అప్పుడు దైవవాణి ఇలా ఉంటుందిట, నాయనా వత్స, ప్రాణం చేయడం వల్ల ప్రయోజనం లేదు. నా వరం చేత నువ్వు శృతిధరుడు అవుతావు, ఏది వింటావో అది పట్టుకోగలవు. నీ సర్వదుఖాలు ఈడేరుతాయి. ఈ దగ్ధవనంలో, అది దగ్ధవనం అనే పేరుట అక్కడ. ఇప్పుడు ఉన్నది నవద్వీపంలో ఆ ప్లేసు. ఎందుకు వచ్చిందో ఆ దగ్ధవనం అని. నేను ఒక రాయి రూపంలో నేను విరాజులుతూ ఉన్నాను. నువ్వు ఆ రాయిని గ్రామంలోకి తీసుకొని వెళ్ళి
నా పూజా వ్యవస్థను చేయవలసింది అని ఆదేశించింది ఒక అమ్మవారు ఆకాశవాణి రూపంలో. ఈ వాసుదేవుడు ఇంకా చనిపోవాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దైవవాణ్ణి విని గ్రామ మధ్యలోకి వెళ్ళి ఆ బడవృక్షం మూలం ఉన్న ఆ యొక్క ఆ రాయి మీద ఒక ఘటాన్ని స్థాపించి అమ్మవారు పూజ చేస్తూ ఉండేవాడు. అలాగా ఆ చెట్టు కిందేమో మర్రి చెట్టు, ఆ రాయి మీద పూజ చేస్తూ ఉన్న రాయి అమ్మవారిగా పొడమా తల, పొడమ్మ తల అని. పొడ అంటే దగ్ధమని అర్థం, దహించినది. మా తల అంటే దహించిన చోట అవతరించగాడు పొడామా అని పేరు వచ్చింది. ఆ దహనం అనే ఎందుకు జరిగిందో మనకు తెలియదు. తర్వాత కృష్ణనగర్ యొక్క రాజు అయిన గిరీష్ చంద్రుడు అన్న ఆయన పొడమాతలలో ఉన్న మందిరానికి ఇరువైపులా కూడా 2 మందిరాలు కట్టేట. భవతారిణి, భవతారండని శివపార్వతుల యొక్క మందిరాలు. శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. సరే, ఆయన పూర్వపురుషులు ఎవరో సరే ఈ విధంగా అదండి, అదో మూర్తిని పుడమాతల నవదీపధామంలో మనం చూడొచ్చు. అంటే నవదీపధామ్ షహర్ పట్టణంలో మనం చూడొచ్చు. ధామేశ్వర మహాప్రభు అని, ధామేశ్వర మహాప్రభు ప్రకటలై ఉన్న సమయంలోనే పలు చోట్ల మహాప్రభు మూర్తి ప్రకాశమైంది. ఉదాహరణకి కల్నాలో, అంబికా కల్నాలో గౌరీదాస్ పండితుల వారి నితాయ్ గౌరి యొక్క సమక్షంలోనే వారి ఇరువురి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలానే వంశీవదన ఠాకూర్లు యొక్క సహాయంతో విష్ణుప్రియాదేవి గౌరాంగ మూర్తిని ప్రతిష్ఠించుకుంది. అలానే వంశీవదన ఠాకూర్లు వారు అదే అండి, మహాప్రభు తన భార్య అయిన విష్ణుప్రియాదేవి యొక్క దగ్గర విగ్రహ రూపంలో తన స్వీయ మూర్తిని ప్రకాశింపజేశారని, ఈ మూర్తి స్వయంగా శ్రీకృష్ణుడిగా భావించమని, ఈ మూర్తిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, సేవించమని చెప్పి మహాప్రభు చెప్తారని అంటారు. మరి అంతవరకు ఏమిటో మనకైతే తెలియదు.
ఆయన ఈ లక్ష్మీప్రియాదేవి, ఈ లక్ష్మీప్రియ విష్ణు లక్ష్మీ రూప విష్ణుప్రియాదేవి ఆ మూర్తిని సాక్షాత్తు రూపంగా కృష్ణుడిగా సేవ చేస్తూ ఉండేది, ప్రత్యక్షంగా ఉన్నాడనే భావనలో. తర్వాత ఆ మూర్తితో పాటు మహాప్రభు పాదుకల్ని కూడాను సేవ చేస్తూ ఉండేదంటారు. ఇప్పుడు కూడాను ఆ పాదుకలు ఉన్నాయంటారు. ఇవన్నీ కూడా నవద్వీపంలో, ఇవన్నీ కూడాను నవద్వీప ధామంలో మనకి కనబడతాయి. మహాప్రభు యొక్క ఆవిర్భావోత్సవం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ప్రధానమైన ఉత్సవంగా చెప్తే చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ మాఘశుద్ధ పంచమి నుండి మొదలుపెట్టి 15 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమో దులోట ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దులోట ఉత్సవట, ధూళి వర్షన్, రంగు జల్లుకోవడం. పాల్గొన పూర్ణిమని దృష్టిలో పెట్టుకొని 7 రోజుల పాటు నవద్వీప పరిక్రమ అవి కూడా జరుగుతుంటాయి. ఉత్సవం చాలామంది నవద్వీపంలోను మాయాపూర్లోనూ కూడాను ఎక్కువ మంది భక్తులకు సమాగమం జరుగుతూ ఉంటుంది. అదండి, ఈ విధంగా నవద్వీపంలో, కేవలం నవద్వీపంలో ఈ గ్రంథాన్ని రచించిన ఆయన గౌడీయ వైష్ణవుడే అయినప్పటికీ కూడాను భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ వారి అనుగతుడు కాడు. మనకు గౌడీ సాంప్రదాయంలో కేవలం మనకు తెలిసిన భక్తుని ఠాకూర్ వారు, గౌరీశ్వరదాస్ వారు, మన ప్రభుపాదుల వారి యొక్క ఒక తెగ మంది, ఇలాగ తెగలు చాలా ఉన్నాయండి. అందరూ గౌడీ వైష్ణవులే. ఒక్కొక్క మహాత్ముడు ఆయా పరంపరలో, ఆయా పరివారంలో, ఆయా శాఖల్లో అవతరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గౌడీ వైష్ణవులే. ఈ పంచత్వంలో ఉన్న వాళ్ళు, ఇంకా వాళ్ళ చుట్టూ వాళ్ళలో కొందరు మహానుభావులు అవతరించారు. అలా వాళ్ళందరి ప్రభావంతో కూడాను చాలామంది గృహస్థులు చాలా ప్రభావితులయ్యారు. అలా గౌడీ వైష్ణవులు, అలా కూడా చాలామంది గౌడీ వైష్ణవులు మనకు కనపడతారు. అందులో చాలా గరిష్ట పరాయణులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడాను, అందరూ భక్తుని ఠాకూర్ గౌరీశ్వర కాకుండా జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారి దగ్గర నుంచి ఆ పై వరకు అందరినీ వాళ్ళు స్వీకరిస్తారు. కానీ భక్తుని ఠాకూర్ వారు ఈ కింద నుంచి ఈ తెగ వేరు. ఇక్కడి నుంచి జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ గారి నుంచి ఈ పరంపర వచ్చేసింది. ఆ పరంపరలో జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, జగన్నాథ్ దాస్ మహారాజ్ వారి యొక్క అనుగతుడు శిష్యుడు గారు మన భక్తుని ఠాకూర్ వారు, విపిన్ విహారీ గోస్వామి యొక్క శిష్యుడు భక్తుని ఠాకూర్ వారు. కానీ పరంపరలో గురువుగా, భాగవత పరంపరలో గురువుగా, గురుస్వరూపునిగా భక్తుని ఠాకూర్ వారు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ వారిని స్వీకరించారు. అక్కడి నుంచి గౌరీకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గారు, గౌరీకిషోర్ దాస్ మహారాజ్ గారు ఏమీ భక్తుని ఠాకూర్ వారి శిష్యుడేం కాదు, ఆయన అవధూత. ఈయన గృహస్థుడై వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఉన్నారు. ఈయన గౌరీకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ వారు, ఆయన అవధూత, ఆయన చేసుకున్నారు. కానీ ఆయన విషయం వేరు. దాని తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ వారు ఆకుమార బ్రహ్మచారి, ఆయన తర్వాత సన్యాసి. ఆయన ఇదంతా ఒక తెగ, ఇదంతా గౌడీయ మఠములుగా ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. గౌడీయ సాంప్రదాయమే, అందరూ గౌడీ సాంప్రదాయం అయినప్పటికీ కూడాను ఈ గౌడీయ మఠములు అనేది ఈ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్ వారు, మిగతావన్నీ కూడా గౌడీయ మఠములు అనే అందరూ గౌరాంగ మహాప్రభు, రాధాకృష్ణులు అన్నీ ఆరాధన చేస్తారు. వాళ్ళందరూ కూడా తిలకంలో
తరకతారంలో కొంత వైవిధ్యం, సేవా పూజల్లో కొంత వైవిధ్యం. అయితే మటుకు భక్తి వీళ్ళందరూ కూడా మనము భక్తుల ఠాకుల వారు గానం చేస్తూ ఉంటాం. మన తర్వాత ఇలా గానం చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళందరూ కూడా భక్తుల ఠాకుల వారి గానాన్ని వాటిని వాళ్ళు ఏమి చేయరండి. వాళ్ళందరూ ఆడతరిస్తారు, మంగళహారతిస్తారు, అవిస్తారు. ఈ పరంపరలో వాళ్ళు ఎవరి ద్వారా చైతన్యాన్ని పొందారో ఆ కీర్తనలు చేస్తూ ఉంటారు. అందులో కూడా ఎవరెవరో కీర్తనలు రాశారు. ఇవాళ ఏది ఎవరు గొప్ప ఎవరు ఏదైతే నేను చెప్పలేను, నాకేం తెలియదు. కానీ మనకు తెలియని చాలా తెగలున్నాయి. చాలా పరంపరలో ఆ మహాత్ములు వెళ్ళిపోయిన తర్వాత ఆ పరంపరలో పుట్టిన వాళ్ళు ఎవరెవరెవరెవరో వచ్చారు. వాళ్ళందరూ ద్వారా చాలామంది ప్రభావితులైన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఒక తెగలు ఏర్పడ్డాయి. వాళ్ళందరూ గౌడీ సాంప్రదాయం, అందరూ మహాప్రభుని ఆరాధిస్తూ ఉంటారు, రాధాకృష్ణ ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ బృందావనం వెళ్తూ ఉంటారు. బృందావనంలో మా నవద్వీపంలో ఉన్నారు, నవద్వీప ఆశ్రమాలు ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. వంగదేశంలో చాలా బ్రాంచెస్ అవి కూడా ఉన్నాయి. విజయకృష్ణ గోస్వామిని, ప్రాణగోపాల గోస్వామిని. అయితే ఎక్కువ మంది గృహస్థ వైష్ణవులు ఎక్కువగా మనకు కనపడతారు. గృహంలో ఉండి కూడాను వాళ్ళని గొప్ప మహాపురుషులుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అలా ప్రభావితులయ్యే మహాపురుని ఆరాధించేవాళ్ళు, రాధాకృష్ణ ఆరాధించేవాళ్ళు మనకు బాగా కనపడతారు. కేవలం ఒక గౌడీయ సాంప్రదాయంలోనే, గౌడీయ మఠంలోనే, గౌడీ సాంప్రదాయం కాదు, గౌడీయ మఠం, గౌడీ సాంప్రదాయం విస్తీర్ణమైనది బాగా. అది కొన్ని వందల తెగలు ఉన్నాయి. అందులో తెగలంటే అక్కడి నుంచి ఆ మహానుభావుడి నుంచి ఒక పరంపర వెళ్ళిపోయింది. అలాగా మంత్రాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అవన్నీ ఆయన చెప్పినట్టుగా ఆచరించే వాళ్ళు ఉన్నారు. ఆ పరంపరలో చేసిన కీర్తనలు వాళ్ళు పాడుతూ ఉంటారు. ఆ పరంపరలో మళ్ళీ బాబాజీ సాంప్రదాయం అని ఎర్రబట్టలు వేసుకొని భజన చేసేవాళ్ళు రాధాకొండల్లో, బృందావనంలో, చాలా చోట ఎక్కడ పడితే అక్కడ వ్రజమంతా కూడాను వాళ్ళందరూ కూడాను చాలా మంచి వైరాగ్యంతో, మంచి నిష్ఠాగరుషులే హరినామం చేస్తూ ఉన్నవాళ్ళు కూడా మనకు కనపడతారు. ఎవరు వైష్ణవుడు చెప్పడానికి నేను తగను. ఏంటి అన్నది అందులోతుల్లో నేను చెప్పను. ఉన్నది అనే విషయాన్ని, అంటే గౌడీ సాంప్రదాయంలో తెగలు ఉన్నాయి. అలా 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 గౌడీ మఠము గౌడీ సాంప్రదాయం పేరుతో గౌడీ సాంప్రదాయమే. మహాప్రభువుని అనుసరించే సాంప్రదాయం అందరూ గౌడీయులే. ఆ గౌడీయులు చాలామంది గౌడీ మఠంలో ఉన్నవారే గౌడీయులు కాదు, గౌడీ మఠంలో ఉన్నవారు చాలామంది త్యాగులై ఉంటారు. మరి అలా కాకుండా గృహస్థులైన వాళ్ళు గౌడీ సాంప్రదాయం వేరే వేరే తెగలను అనుసరించేవారు, సేవించేవారు మనకి చాలా కోకొల్లలుగా కనబడతారు. అలాగా మహాప్రభు నామపరంగా ప్రచారం. అలానే గౌడీ సాంప్రదాయం నుంచి ఇస్కాన్ వచ్చిన తర్వాత చాలా డీవియేషన్ కనబడుతుంది, చాలా తేడా కనబడుతూ ఉంటుంది. వాళ్ళల్లో ఒకే గౌడీ సాంప్రదాయం అయినప్పటికి కూడాను వాళ్ళకి భక్తి వేదాంత స్వామి మహారాజ్ తప్ప ఇంకా పై మహాత్ముల యొక్క విషయాన్ని వాళ్ళు ఎవరు మాట్లాడరు. అలాగే తేడాలు మనకి కనబడుతున్నాయని చెప్పడానికి చదువుతున్న మాటే తప్ప కానీ ఎవరినో ఎక్కువ తక్కువలు మనకైతే తెలియవు. అంత అనవసరం కూడా మనకి. నా గురువుని నాకేం చెప్పారు అన్నది నేను చూసుకొని ముందుకు నడిస్తే సరిపోతుంది. అయితే మనం ఒక పరంపరగా మనం స్వీకరిస్తూ అలా వచ్చాము. ఇదే పరంపర అందరూ ఫాలో అవుతున్నారంటే అది లేదండి. అది అంటే అది తెరవడం గురించి మీకు చెబుతున్నాను. అది మనం ఏం చేసినట్టే మంగళహారతి పాడతారా అంటే పాడరు. బాగబజార్లో ఒక రకమైన మంగళహారతి, వేరే చోట ఇంకొక రకమైన మంగళహారతి, గౌడీ మఠంలో ఇంకో రకమైన మంగళహారతి కనబడుతూ ఉంటుంది. భక్తుని ఠాకులు రాశారు మంగళహారతి. భక్తుని ఠాకులను అనుసరించి ప్రభుపాదులను అనుసరించే వాళ్ళందరూ ఈ మంగళహారతిని వాళ్ళు పాట పాడుతూ హారతించుకుంటారు. ఇదే పాట పాడాలనేం లేదు. గోవింద గోపినాథ్ మదన్మోహన్ మందిరాల్లోకి మనం వెళ్తూ ఉంటాం. ఈ పాట ఏమైనా పాడుతున్నారా అక్కడ? అది గౌడీ సాంప్రదాయమే, గమ్మిడి మందిరాలే. అక్కడ గౌడీయ బెంగాలీ గోసాయిలే అక్కడ గృహస్థులే, గౌడీ వైష్ణవులే పూజ చేసేది. రాధాగోవింద మందిరం జైపూర్లోను,
గోపీనాథ్ రాధా గోపీనాథ మందిరం అక్కడ అందరూ కూడా బెంగాలీ వాళ్ళే. మరి వాళ్ళందరూ కూడాను ఈ మంగళహారతి ఇలానే పాడుతున్నారా అంటే లేదండి. అలాగా భక్తులుంటాకుడి దగ్గర నుంచి ఒక తెగ, ఒక విధానం, ఒక ఒరవడి, ఒక పద్ధతి, అలానే భక్తి సిద్ధాంత వారు ఒక మఠము, మందిరము, ఇవన్నీ కూడా పూర్వం ఏమి లేవు. అలా అనమాట. గౌడీ మఠం అనే పేరుతో ఉన్నవి ఒకటే. గౌడీ సాంప్రదాయంతో మందిరాలను చాలా ఉన్నాయి. గౌడీ సాంప్రదాయ మందిరాల పేరుతో, గౌడీ మఠ సాంప్రదాయంలో గౌడీ మఠం అనే పేరుతో ఉన్నవి ఇంకా వేరుగా లేవు. ఎవరు గౌడీ మఠములని పేరు పెట్టుకోరు, వేరు వేరు పేర్లు పెట్టుకుంటారు వాళ్ళ పేర్లు. అయితే మహాప్రభు రాధా గోవిందుని సేవ చేసే వాళ్ళే అందరూ చిన్న చిన్న మార్పులతో. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.